చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కృష్ణ సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. దేవీ నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. సంవత్సరంలో 4 పర్యాయాలు వచ్చే, అంటే శాక్తేయ పద్ధతిలో కనుక మనం మాట్లాడుకుంటే 4 పర్యాయాలు వచ్చేటటువంటి ఈ నవరాత్రుల్లో అత్యంత వైభవోపేతంగా జరిగేటటువంటి, అంటే బహిరంగంగా కూడా జరిగేటటువంటి నవరాత్రులు దేవీ నవరాత్రులు అని చెప్తూ ఉంటారు. మరి దేవీ నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం అనివార్యం ఎవరికైనా కూడా. అయితే రకరకాల పద్ధతుల్లో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. విజయవాడ పద్ధతి ఒకటి ఉంటుంది, శ్రీశైలం పద్ధతి ఒకటి ఉంటుంది, దశమహావిద్యల్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. ఇది మనం సపరేట్గా మాట్లాడుకుంటే అసలు గృహస్థులు, సామాన్యులు అమ్మవారిని ఎలా కొలవాల్సి ఉంటుంది, మీరైతే ఏం చెప్తారు? నవరాత్రులు మామూలుగా మీరు ఇందాక చెప్పినట్టు 4 రకాలుగా చేస్తున్నారు. ఒకటి వసంత నవరాత్రులు. వసంత నవరాత్రులు కాలపురుషుడు, స్త్రీ పురుషుడు ఇద్దరు, అర్ధనారీశ్వరుడే కాలపురుషుడు. పురుష భాగం వచ్చేసేసి మీరు గమనిస్తే వసంత నవరాత్రుల్లో పురుష భాగం ప్రారంభమవుతుంది. చివరి రోజు రామకళ్యాణం చేసి దశమి నాడు ఆయనకి పట్టాభిషేకం చేస్తారు. ఇక్కడ 9 రోజులు స్త్రీ ప్రాధాన్యకంగా, ఎందుకంటే రాత్రి ఎక్కువ ఉండేటువంటి కాలం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే సింహరాశిలోంచి సూర్యుడు కన్యారాశిలో ప్రవేశిస్తాడు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఆకాశంలో సింహస్థ రూపం, సింహం మీద ఆరోహించినటువంటి అమ్మవారు ఉదయిస్తున్నట్లుగా భావిస్తుంది సూర్యుడితో కలిపి. అందువల్ల సూర్యుడు ఆమె వెనకాల ఉన్నట్లుగా భావిస్తే ఆమె ఉదయించేటప్పుడు ఆమె కన్యకగా రూపంలో ఉన్నటువంటి అమ్మవారు సింహవాహినిగా ఉదయిస్తోంది అన్నట్టు భావన కలుగుతుంది. ఆ సమయంలో వచ్చే శరన్నవరాత్రుల ప్రాధాన్యత ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా పురుషుడు, స్త్రీ. పురుషుడు ఏ ఫలితాన్ని పొందాలన్నా కూడా స్త్రీ సహకారం అవసరం. సంతానం కావాలి అంటే మనిషి జీవితంలో 4 రుణాలు ఉంటాయి. 3 రుణాలు: ఋషి రుణం, దైవ రుణం, పితృరుణం. 3 రుణాలు తీర్చుకోవడానికి గృహస్థాశ్రమంలో ఉండే వ్యక్తికి పూర్తి యొక్క స్త్రీ సహకారంతోనే సాధ్యపడుతుంది. ముఖ్యంగా ప్రపంచాన్ని పోషించేవాడు గృహస్థు. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి ఎలా పూజించాలి అమ్మవారిని? కొంతమంది కలశం పెట్టాలా, లేదా శ్రీచక్రం మీద చేయాలా, లేదా వచ్చేసేసి పటం మీద చేయాలా, లేదా వచ్చేసేసి హోమాలు చేయించాలా, నర్చనలు చేయాలా, లేకుంటే వచ్చి చండీ హోమాలు చేయాలా, ఏ కాలాల్లో చేయాలి, త్రికాలం చేయాలా, కొంతమంది షట్కాలాలు అంటున్నారు, అయ్యి బాబా 6 కాలాల్లో చేయొచ్చా, ఇట్లా రకరకాల సందేహాలండి. ముహూర్త మాత్రం, ముహూర్త ద్వితీయం, ముహూర్త తృతీయం, జీవో పరముక్తో భవతి. ఒక క్షణం పాటు నీ గనక అమ్మవారిని గనక ఏకాగ్రం చేయగలిగితే నీవు జీవన్ముక్తుడు అవుతావు. 6 కాలాలు చేసావా, 10 కాలాలు చేసావా, ఉదయం మొదలుకొని మొత్తం కొన్ని అర్చనలు ఉన్నాయండి. ఆగకుండా కొంతమంది 4 పెట్టుకోనో 3 పెట్టుకోనో ఉదయం నిరంతరం నవరాత్రుల్లో ప్రతి ఉదయం మొదలుకొని 9 రోజులు పాడ్యం మొదలుకొని దశమి వరకు ప్రతి నిత్యం ఒక క్షణం కూడా ఆగకుండా కూడా చేసే విధానాలు ఉన్నాయి కొన్ని. ఇవన్నీ అవసరం అంటే నువ్వు క్షణకాలం కనుక ఆమె అనుగ్రహం మీ మీద పడితే మీరు జీవన్ముక్తులు అవుతా ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటంటే ఆ తాపత్రయంలో చేసే ప్రయత్నాలే తప్పితే ఫలితానికి ఇవన్నీ సూచికలు కావు. ఎందుకంటే పరమేశ్వరుని ఆరాధించడం కోసం షట్కాల అర్చన ఎక్కడ ఉంది అంటే మహాశివరాత్రి నాడు శివుని అర్చించడం కోసం ఉంది. ఎలా అర్చించాలనే దానికి షట్కాలాల్లో ఏ విధమైన అర్చన ఎలా ఏ సమయంలో చేయాలి. ఇక్కడ అలాంటి విధానం లేదు, అమ్మవారికి లేదు. కొన్ని పీఠాల్లో చేయటం అనేది వింటూ ఉంటాం. ఇప్పుడు మీరు మామూలుగా పీఠాధిపతులనైనా చూడండి, త్రికాలార్చన అంటే వాళ్ళని విమర్శిస్తున్నాను అనుకోకపోతే వచ్చిన మాట. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఉదయం పూట కూర్చొని ఒకే సమయంలో త్రికాలార్చన పూర్తి చేసి తర్వాత వచ్చేసి వాళ్ళకి కావాల్సిన మిగతా లౌకిక వ్యవహారాలు చూసుకుంటున్నారు పరిస్థితి గమనిస్తుంది. పెద్ద పెద్ద పీఠాల్లోనే పేర్లు ఎందుకు కానివ్వండి, కానీ అది ఖచ్చితంగా అది నియమబద్ధమైన పూజ అంటే కాదనే చెప్పాలి. కానీ తప్పని పరిస్థితుల్లో వాళ్ళు పరిస్థితులను బట్టి ఒకంత అంటే ఇక్కడ కాలమాన పరిస్థితుల్లో వాళ్ళకి వర్తించకూడదు కదా. ఇప్పుడు గృహస్థున్నాడండి, ఇవాళ వచ్చేసి ఎవరినో కలవాలి, లేదా వచ్చేసి ఎవరితో ఏ పని మీద వెళ్ళి కొంత ధన సంవర్ధన చేసుకొని పెళ్ళాం బిడ్డలను, అతిథుల అభ్యాగతలను ఆదరించడం కోసం ఆ సమయం ఉండేటువంటి చిన్న సర్దుబాట్లు చేసుకోవడం తప్పులేదు. కానీ సన్యసించిన వ్యక్తి వేరే విషయాలు, లౌకిక విషయాల కోసం ఈ పరమైనటువంటి చంద్రమౌళీశ్వర ఆరాధనని నేను వచ్చేసి 3 ఆరాధనలు ఒకే సమయంలో చేస్తాను ఎంతవరకు కరెక్ట్? అది అంటే వాళ్ళని విమర్శించే స్థాయి నాకు లేదు, కానీ ఇక్కడ ప్రస్తావన వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడటం. అయితే ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు చేయాలి? నిజంగా ఏ పూజ అయినా అండి 2 సంధ్యలు. అయితే ఇక్కడ నవరాత్రులు అంటున్నారు, రాత్రి అర్చన. ఎందుకంటే రాత్రి అర్చన ఎందుకు ప్రాధాన్యత? వసంత నవరాత్రులు కూడా నవరాత్రులే అంటారు.
శ్యామలా నవరాత్రులు కూడా నవరాత్రులే అంటారు. అలానే వచ్చేసి గణపతి నవరాత్రులే అంటున్నాం. 5వది మనం గణపతి నవరాత్రులు కొత్తగా వచ్చింది. అంటే శాక్తే అందుకని అన్నాను. తర్వాత వచ్చేసి మీరు వారాహి నవరాత్రులు, ఇవి కూడా 9 నవరాత్రులు రాత్రి అర్చన. ఎందుకు రాత్రి? సహజంగా పురుషుడి శక్తి వెలుగులోను అంటే పగలు, రాత్రి స్త్రీ ప్రాధాన్యమైనటువంటి సమయం కాబట్టి రాత్రి అర్చన. సహజంగా మీరు చేసే ఈ షోడశోపచార పూజలు ఉదయం 2 సంధ్యల్లోనూ చేసి సాధనలకు రాత్రి ప్రాధాన్యంగా చేసుకుంటారు. మంత్ర సాధన చేసేవాళ్ళు ఇప్పుడు అంతా పూజ అంతా ముగిసిన తర్వాత, లేదంటే వచ్చేసి లౌకికమైనటువంటి మండపాల్లో జరిగే పూజలు హడావుడి అంతా ముగిసిన తర్వాత వాళ్ళు ఒక్కళ్ళే కూర్చొని మంత్ర దీక్షను సంబంధించినటువంటి సాధన జపం కానివ్వండి, అలానే కొంతమంది హోమం కూడా రాత్రే చేస్తారు. ఎందుకంటే చండీ చేసేటప్పుడు కూడా స్పష్టంగా చెప్పింది, అమ్మవారి చెప్పింది, నాకు సంబంధించిన అర్చన పగలో ఉదయం రాత్రిపూట ఎప్పుడైనా చేసినా నేను స్వీకరిస్తాను. మామూలుగా లలితా శాస్త్రం కూడా చెప్తాం, సవ్య మార్గస్థ సర్వాపద్దు నివారణి అని చెప్పేసి. పగలు రాత్రి ఏ సమయమైనా ఆమెకు ముఖ్యం ఏంటంటే మామూలుగా చండీ సంబంధించినటువంటిది కానివ్వండి, లేదంటే కాళీ తంత్రంలో కూడా ఏ సమయమైనా చేయొచ్చు అనే చెప్పింది. ఇంకొకటి ప్రత్యేకంగా ఎవరైతే సాధకుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆమెను పిలవాలి, అవసరం ఉంది, అప్పుడు ఆ సమయ విచక్షణ అవసరం లేదనే చెప్పింది. ప్రత్యేక సందర్భాలు, అత్యవసర పరిస్థితుల్లో ఆపత్కాలం వచ్చింది, ఏదో రకమైన అత్యవసరం నాకు ప్రాణాల మీదకి వచ్చింది, నేను సాయంత్రం పూజ చేస్తేనే వస్తానని అమ్మవారం లేదు. ఆపత్కాలం ఏదైనా ఆర్థికపరమైన సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, లాంటి ఆరోగ్య సమస్య కావచ్చు, అప్పుడు నువ్వు ఏ సమయంలో పిలిచినా ఆమె వచ్చి నీకు చేతనైనటువంటి సాయం చేస్తాను. అమ్మని కలవటానికి సమయం ఏమవుతుంది? అంతేనండి, తల్లి కదా. తల్లి ఎప్పుడు వస్తే కాదంటుంది చెప్పండి, ఎప్పుడు చేస్తే కాదంటుంది ఆమె. మన వీళ్ళని బట్టి చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ చేయటం ప్రాధాన్యత వహిస్తుంది అని అంటున్నారు. అయితే కొంతమంది చెప్తూ ఉంటారండి, మాకు కుటుంబ ఆనవాయితీ అండి, మేము 3 రోజులే చేస్తాం, అంటే దుర్గాష్టమి, నవమి, దశమి చేసుకుంటాము, లేదంటే అసలు మేము ఏమీ చేయమండి అని అంటారు. కొంతమంది 9 రోజులు చేస్తారు. ఇట్లా పలు రకాలుగా ఉందండి. దసరా నవరాత్రులు చేయటం ఎటువంటి ఫలితాలను ఇస్తుందని అనుకోవచ్చు? శరన్నవరాత్రి విశేషమేమి వచ్చేసేసి మనకు ఐక్యపరమైనటువంటి సంపదలతో పాటు పారమార్థికపరమైనటువంటి జీవితాన్ని కూడా ప్రసాదిస్తుంది. రెండు ఇస్తుంది. ఎందుకంటే మీకు పురుషార్థాలను సాధించాలంటే స్త్రీ సహకారం లేకుండా సాధ్యపడదు. పరమేశ్వరుడికే కాదు, ఆమె చెప్పింది శంకరాచార్యుడితో, నీ శివుడికే నేను లేకుండా పని సాధ్యపడదు, నీకెట్లా అవుతుంది అనుకుంటున్నాం అని చెప్పేసి ఆమె అంటే అప్పుడు ఆయనకు కొంత ఆలోచన వచ్చి అప్పుడు అమ్మవారికి కూడా సమాన ప్రాధాన్యత చేయటం అలవాటు చేసుకున్నాడు. అప్పుడే సౌందర్యలహరి ఇలాంటి తర్వాత ఈ తంత్రశాస్త్రాలు మొత్తాలు, పూజా విధానాలు ఇవన్నిటికీ ఆయన తీసుకొచ్చింది. ఎందుకంటే ఆయన అనుక్షణం ఇప్పుడు చాలా చిన్న వయసులో మహాలక్ష్మిని అనుగ్రహం పొంది కనకధార స్తోత్రంతో ఉసిరికాయలు బంగారు ఉసిరి వాన కుడిపించగలిగిన శక్తి ఉన్న ఆయనకి స్త్రీని ఒక రకమైన భావంలో చిన్నచూపు ఉందేమో, దాన్ని ఆమె హెచ్చరించి నువ్వు ఇది అని చెప్పేసి నన్ను కలుపుకుంటేనే నీకు సాధ్యపడుతుందని చెప్పగలిగి ఆయన మార్చగలిగింది. ఆ క్షణం నుంచి ఆయనలో వచ్చిన మార్పుకే ఇన్ని రకాలైనటువంటి స్తోత్రాలు కానీ, ఇన్ని రకాలైనటువంటి వాళ్ళ శంకరుడి స్తోత్రం లేకుండా ఎవరికి పూజ పూర్తి కాదు. 100%. అలాంటి ఆయన ఏం చెప్పాడు, నమంత్రం నయంత్రం నతంత్రం నజానే, నాకు మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, తంత్రం తెలియదు, ఏమీ తెలియదు అన్నాడు. ఆయనకే తెలియదు, మనకేం తెలుసు చెప్పండి. కాబట్టి ఎవరైనా సరే ఆయనకంటే గొప్పవాళ్ళు కాదు కదా దీని విషయంలో. మాతా త్వదనుసరణం కష్టహరణం చెప్పిన క్షమాపణ స్తోత్రంలో నిన్ను అనుసరిస్తే చాలా కష్టాలన్నీ పోతాయి, నువ్వు నా వెనకాల ఉన్నావనేటువంటి ఒక్క చిన్న భావన చాలా అన్నిటి నుంచి నేను అధిగమించి ముందుకెళ్ళగలను. కాబట్టి అంత ప్రేరణా శక్తి భగవంతుడు అమ్మవారి రూపంలో మనకు కలిగించడం. ఎందుకంటే జగన్మాత నా దృష్టిలో పార్వతీ పరమేశ్వరులు అభిన్నం కాదు. కాలం ఒకటే అనుకుంటే ఒక భాగం వచ్చేసి పగటి భాగం పరమేశ్వరుడు అయితే రాత్రి భాగం అమ్మవారు. పగలు రాత్రి రెండు నీకు కావాల్సినవే జీవితంలో. ఎందుకంటే నీ జీవిత గమనంలో పురుషార్థ సాధనలో పగలెంత ప్రాధాన్యత ఉందో రాత్రి అంత ప్రాధాన్యత ఉంది. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఎందుకంటే నువ్వు శక్తిని సాధించాలి, సముపార్జన చేయాలి అంటే, అనుగ్రహం కావాలి అంటే ఏకాగ్రం చేయటం కోసం మీరు గమనిస్తే అర్ధరాత్రి సమయం దగ్గర నుంచి శివుడైనా సరే అర్ధరాత్రి ఉద్భవించాడు. కృష్ణుడైనా ఆయన రాత్రిపూటే ఉద్భవించాడు. అంటే ఇక్కడ భగవంతుడికైనా సరే చీకటి అనేది చాలా సందర్భాల్లో అవసరం. కృష్ణంలోనే ఆ చీకట్లోనే సర్వం ఉంది. కాబట్టి మీరు అర్ధరాత్రి సమయం నుంచి 3 గంటలు 4 గంటల సమయం, ఈ సమయం ఏదైతే ఉందో అది మంత్రసిద్ధిని అనుగ్రహించే సమయం కింద తీసుకోవచ్చు. ఆ సమయాన్ని అలా చేసుకోవచ్చు. ఈ నవరాత్రులు ఇదంతా పూజ అంతా పూర్తి చేసుకోండి. షోడశోపచార పూజ చేస్తారో, 64 రకాలైన ఉపచారాలు చేస్తారో, చతుష్టోప ఉపచారాలు చేస్తారో, పంచపూజలే చేస్తారో, మీ ఇష్టం. ఇప్పుడు బాగా ఉన్నవాళ్ళు ఉన్నారండి, విధానం తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మంత్రం వచ్చు, దానికి విధానం తెలుసు, వాళ్ళు చేస్తారు. మామూలుగా ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు. నాకు ఒక పెద్ద ఆయన ఉన్నారు, పేరు ఎందుకు కానివ్వండి, ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి అంటూ కుంకుమతో అర్చన చేస్తాడు. అంతే, ఇంక మంత్రం కూడా అష్టోత్తరం చెప్పడం ఏమీ చెప్పడం ఆయన. అలా చేస్తే మాత్రం ఎందుకు తీసుకుంటున్నారు?
అద్భుతం. ఇప్పుడు మనకి చాలామంది ఉన్నారు అలా సిద్ధి పొందిన వాళ్ళు, ఆ అనుగ్రహం పొందిన వాళ్ళు. భగవంతుడికి కావాల్సింది మనలో ఉన్నటువంటి నిష్కలంకమైనటువంటి భక్తి. అంతే. తర్వాత వచ్చేసి అమ్మవారు చూసేది మనం ఎంతగా ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నాం ఆ సమయానికి కానివ్వండి. ఈ పొద్దున్నే 6 గంటలకు చేద్దాం అనుకుంటున్నాం, ఎవరో వచ్చారు 10 నిమిషాలు వెళ్తాం మాట్లాడి 6:30కి చేద్దాం, అమ్మవారు ఎక్కడికి పోతుంది 7కి చేద్దాం అనే భావంతో చేసే పూజ, అక్కడ ఉపేక్ష అనేది నువ్వు వాళ్ళని ఉపేక్షించు, అమ్మవారిని ఉపేక్షించు. అట్లీస్ట్ ఈ రోజుల్లో ఇంత కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉండేటటువంటి ఈ రోజుల్లో కొంతమంది కుటుంబాలకి సంబంధించి అడుగుతున్నటువంటి ప్రశ్న అండి. కొంతమంది ఇంట్లో గృహిణులు మంచిగా పూజ చేసుకుందాము అని అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోనటువంటి పరిస్థితి. ఏమిటి అస్తమానం పూజలు అంటావు, మొన్నే గణపతి అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ అమ్మవారు అంటావు, మళ్ళీ కార్తీక మాసం అంటావు, ఇలా అనేవాళ్ళు లేకపోలేదండి. క్లుప్తంగా ఎటువంటి పరిస్థితుల్లో ఇది మాత్రం వదలకండి, 9 రోజులు చేయండి అని చెప్పేది ఏదైనా ఉందా? అది చెప్తారా ప్రేక్షకులు? దేవి ఖడ్గమాల మనకు శ్రీచక్రంలో ఉండేటువంటి అన్ని దేవతలను స్పర్శించుకుంటూ వెళ్తుంది. బిందువు మీద మహాపరమేశ్వరి, లలితా పరమేశ్వరి కానివ్వండి, రాజరాజేశ్వరి కానివ్వండి, లేకుంటే మీరు ఏ దేవత అయితే మనం మూలదేవం అంటారో ఆ రూపంలో అమ్మవారిని దర్శించండి. అది చాలా మీకు నోటికి వస్తే 5 నిమిషాలు లోపు పడుతుంది. లేదు, త్రిశతి నామం అత్యద్భుతం అండి. త్రిశతి ఏదైతే ఉందో అదేంటంటే అమ్మవారి నామాలు పరమేశ్వరుడు చెప్పాడు, పరమేశ్వరుడు చెప్పినటువంటి నామాలని అమ్మవారు చెప్పింది, ఇద్దరు నామాలు ఇద్దరు కలిపి చెప్పారు. దానికంటే గొప్ప స్తోత్రం లేదు. త్రిశతిని మించినటువంటి స్తోత్రం అది. మీరు శివ త్రిశతి ఉంది, సుబ్రహ్మణ్య త్రిశతి ఉంది, అలానే ఈ అమ్మవారి త్రిశతి ఉంది కదా, అది ఇద్దరూ చెప్పారు. పార్వతీ పరమేశ్వరులు ఉభయలు చెప్పినటువంటి. ఎలా మొదలవుతుందండి అమ్మవారు శ్రీ కకార రూప కళ్యాణి కామితార్థప్రదాయని, అది త్రిశతి ఉంటుందండి. అది దొరుకుతుందంటే మీకు అన్ని చోట్ల మీకు లలితా శాస్త్రం పుస్తకాలు, ఇప్పుడు మా పురాణ పండవారు వేసిన పుస్తకాలు ఉన్నాయి కదా, వాటిలో అన్నింటిలోనే త్రిశతి కూడా ఉంటుంది. త్రిశతి అన్ని స్తోత్రాల కంటే అత్యుత్తమమైన స్తోత్రం అండి. అదైనా చదువుకోవచ్చు. అది మీరు మామూలుగా పారాయణ చేయండి. అమ్మవారు ఎదురుకుండా ఉండి ఎక్కడ లేదామె, నీ భావనలో ఉంటే భావనా మాత్రమే సంతుష్టయ్యేది. ముద్రలు వేస్తున్నాం అమ్మవారికి, ఆవాహన ముద్ర వేస్తున్నాం, స్థాపన ముద్ర వేస్తున్నాం, తర్వాత నైవేద్య ముద్రలు ఇస్తున్నాం, ధూపముద్ర దీపముద్ర ఇస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే అవన్నీ తీసుకుంటుందనే భావంతో చేస్తున్నాం మనం. ఆ భావనే ఆమెకు తీసుకుంటుంది, సంతృప్తి కలిగిస్తుంది, తద్వారా మనకు ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. ఇందాక నేను ఇంకో ప్రశ్న కూడా అడిగాను. 3 రోజులే మేము చేసుకుంటున్నాం, దుర్గాష్టమి, నవమి, దశమి చేసుకుంటున్నాం అని అనేవాళ్ళు ఉంటారు, లేకపోతే 9 రోజులు, ఏదైతే శ్రేష్టం అంటుంది. ఈ తడవ నవరాత్రులు 11 రోజులు వచ్చినాయండి, పాడ్యం నుంచి వచ్చేసరికి. ఎందుకంటే శ్రవణాంతే ఉద్వాసన, శ్రవణ నక్షత్రం విష్ణు నక్షత్రం, ఆ సమయం వరకు శ్రవణ నక్షత్రంలో పూజ చేస్తే శ్రవణమే దుర్గా, శ్రవణమే విష్ణువు. అది అందువల్ల ఏంటంటే అక్కడ స్థితి, మీరు శివుడు రూపం పొందాడు, లింగోద్భవం జరిగింది, శ్రవణంలో జరిగింది. అమ్మవారు దుర్గగా సంహరించడానికి వచ్చింది, అది శ్రవణంలోనే జరిగింది. అలానే విష్ణువు అంటే స్థితి అనే దేవతలు కూడా తన స్థితిని ప్రకటించుకోవాలంటే శ్రవణ నక్షత్రం ఖచ్చితంగా కావాలి. సుబ్రహ్మణ్య స్వామికి దేవతల సేనాధిపత్యం ఇచ్చారు, అది శ్రవణంలోనే ఇచ్చారు. అంటే శ్రవణ నక్షత్రం అనేది స్థితిని ప్రస్ఫుటంగా మనకి ప్రతిఫలింపజేసే శక్తి శ్రవణంలో ఉంది. అందువల్ల ఏంటంటే శ్రవణ నక్షత్రంతో పూజ ముగించాలి, అది ఖచ్చితంగా జరగాలి. దీంట్లో ఉన్నటువంటి నియమం, శరన్నవరాత్రుల్లో ఉన్నటువంటి నియమం ఎప్పుడు మొదలుపెట్టే పంచరాత్రి విధానం ఉంది. లలితాదేవి స్వరూపంతో పంచమి నుంచి మొదలుపెట్టుకొని దశమితో పూర్తి చేసే విధానం. అలానే త్రిరాత్రి వ్రతం అంటారు, మూలా నక్షత్రంతో ప్రారంభించి శ్రవణ నక్షత్రంతో ముగించేది. ఈ 3 రకాలుగాను చేయొచ్చు. 5 రాత్రులు, లేదంటే త్రిరాత్రి వ్రతము, లేదంటే నవరాత్రి వ్రతము. ఈసారి నవరాత్రులు 11 రోజులు వచ్చినాయి కాబట్టి 11 రోజులు చేయాల్సింది. ఎందుకంటే ఏకాదశితోనే ఎండ్ అవుతుంది. అయితే దశమి పూర్తయ్యే సమయంలో ఏకాదశి ఉదయానికి, అందువల్ల ఉదయంతో ముగిచేస్తాం రాజరాజేశ్వరి అలంకారం ఏదైతే ఉందో. అందుకనే మనకి విజయవాడ కనుక చూస్తే మహాచండి, కాత్యాయని 2 అలంకారాలు పెరిగాయి. ఈ 2 అలంకారాలు ప్రతినిత్యం ఉండే అలంకారాలతో మహాలక్ష్మిని కూడా కొంచెం ముందుకు తోయాల్సి వచ్చింది వాళ్ళు. కాకపోతే మూల నక్షత్రం ప్రారంభించేవాళ్ళు మూల సరస్వతి, పూర్వాషాఢి మహాలక్ష్మి, దుర్గాష్టమి, మహర్నవమి ఇలా చేసుకుంటూ వెళ్ళటమే. దాంట్లో ఇప్పుడు ఏంటంటే మీకు 4 రోజులు వస్తుంది. మూలా నక్షత్రంతో చేసే వాళ్ళకి కూడా శ్రవణం కాబట్టి అది తప్పదట్లా. అందువల్ల అలా చేసుకుంటూ వెళ్ళేదాంట్లో మీరు చివరి రోజు ఉండేటువంటి దశమి నాడు 9 రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో వచ్చి 10వ రోజున వచ్చేసేసి దశమి నాడు దశహర అంటే పాపాలను హరించడం కోసం, మనం పరిపాలించమంటం కోసం. అది పూజ అవసరంలో దశమి నాడు నిజంగా అయితే నవమితోనే నవరాత్రులు పూర్తవుతున్నట్లు, మహానవమితో అలంకారంతో. అలంకారం పూర్తయిన తర్వాత 10వ రోజు ఏంటంటే మనం వేడుక చేసుకుంటాం. అంటే దశహర అనేది వేడుక, ఆ పాపాలను హరించే రోజు కాబట్టి మనకి. అందుకనే మనం ప్రారంభించే నవరాత్రుల దీక్ష ముగిసిన తర్వాత చాలామంది ప్రారంభించేటువంటి వాళ్ళ యొక్క వ్యాపారాలు కానీ, వృత్తులు కానివ్వండి, దసరాల నుంచి వచ్చేసి పెట్టుకునేటువంటి దసరాలు కానివ్వండి, అవన్నీ ఆ రోజు ప్రారంభిస్తారు. తద్వారా ఏంటంటే విజయముహూర్తం పెట్టుకునే కారణం ఏంటంటే ఆ రోజున కర్తవ్యోన్ముఖులను చేయడానికి కోసం అమ్మవారు నిర్దేశించిన రోజు దశమే.
ఆ దశమి నాడు కనుక మీరు మీ లౌకిక కార్యక్రమాలు వ్యాపార వృద్ధి కోసం కానివ్వండి, అలానే వ్యాపార వృద్ధి, మీ కుటుంబ వృద్ధి కోసం కానివ్వండి, మనం చేసేటువంటి జమ్మి చెట్టు పూజలో కూడా ఉద్దేశం అదేనండి. నా కుటుంబం కోసం సమేతే పాపం సమీచిత్ర వినాశనం అర్జున ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. అంటే రాముడు కూడా ఆ రోజు రావణ సంహారం చేయగలిగాడు దశమి నాడు. అలానే అర్జునుడు తన యొక్క అజ్ఞాతవాసం ముగించి గోగ్రహణంలో విజయం పొందగలిగాడు. కాబట్టి ఆ రోజు ఏ పనైనా మీరు చేయండి, విజయాన్ని పొందుతారు. అందుకోసం విజయ ముహూర్తంగా ప్రామాణికంగా చెప్పారు. ఎలాగో వచ్చేసింది కాబట్టి టాపిక్ అడుగుతున్నానండి. విజయదశమికి ఒకవేళ ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళ జాతకాలు చూసుకుని ముహూర్తం పెట్టుకోవాల్సిన అవసరం లేదంట. చేసుకుంటే మంచిది. తారాబలం విజయదశమి మహానవమిలో ఏదో ఒక తారాబలం కుదురుతుంది కాబట్టి, ఈ సంవత్సరం అవకాశం ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకోండి. ఒకవేళ మాకు జాతకాలు లేవు అనుకునే వాళ్ళకి విజయదశమి నామ నక్షత్రం అసలు విజయదశమి కూడా మొదలు చేసుకోవచ్చు. విజయ ముహూర్తం ఎవరికైనా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు నిజంగా మీకు చెప్తున్నాను, రావణాసురుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. శ్రవణ నక్షత్రం రాముడికి నైధన తార, కానీ విజయాన్ని ఇచ్చింది. అర్జునుడు ఉత్తరా నక్షత్రం, ఆయనకి సంపత్ తార, పర్వాలేదు. కానీ రాముడికి నైధన తారలో విజయం వచ్చిందిగా, అందుకని రారబలం పనిచేయలేదుగా. నైధనం త్రిశువర్ధయేత్ అంటాం, నైధన తారం అన్ని సందర్భాల్లో వర్జించమని అంటారు. కానీ నైధన తారలో ఆయన విజయాన్ని పొందాడు రావణ సంహారం చేసి. అందువల్ల ఏంటంటే అక్కడ తారాబలం యొక్క విశేషం అక్కడ లేదు. విజయదశమి దాన్ని అధిగమించింది. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ వీడియోలో ఈ అమ్మవార్ల అలంకరణల విషయం గురించి ఒకసారి మనం మాట్లాడుకుందామండి. చాలా అద్భుతంగా మాకు వివరించారు. మీకు విజయదశమి శుభాకాంక్షల్ని సందర్భంగా తెలియజేస్తూ కృతజ్ఞతలండి. నమస్కారం. మీకు వీక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు.